ప్రపంచ విఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ అందరికీ తెలుసు. మిలియన్ల డాలర్లు ఖరీదు చేసే పరిశోధనా కేంద్రం ఎడిసన్ కలిగి ఉన్నాడు. అనేక సంవత్సరాల ఎడిసన్ కృషి, పరిశోధనల ఫలితంగా నిర్మించబడిన పరిశోధనా కేంద్రం ఒకరోజు అగ్నిప్రమాదం సంభవించి మొత్తం దగ్ధమై బూడిద మాత్రం మిగిలింది. కుటుంబమంతా ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తూ కూర్చున్నారు. ఎడిసన్ కుమారుడు వచ్చి మనమేం చేద్దాం అని అడిగాడు. ఎడిసన్ వయసు అప్పటికి 67 సంవత్సరాలు. మరొక కేంద్రాన్ని నిర్మించేంత డబ్బు కాని, సామర్థ్యం కాని ఎడిసన్కి లేవు. వయసు కూడా సహకరించేదిగా లేదు. మన ప్రయత్నాలన్నీ బూడిద పాలయ్యాయి అన్నాడు. కాని తిరిగి మనం లోపం లేని విధంగా మరొకటి నిర్మిద్దాం అన్నాడు. తరువాత 3 వారాలకు ఎడిసన్ ఒకరితో ఒకరు మాట్లాడే సాధనమైన ఫోనోగ్రాఫ్ని కనుగొన్నాడు. అతడు అలాగే కూలబడిపోయి ఎందుకు సర్వం బూడిదైపోయిందని ప్రశ్నిస్తూ ఏడుస్తూ కూర్చోక ముందుకు సాగాడు. సవాళ్లు, విచారం, సమస్యలు ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాలి. ప్రతిదాని కొరకు దేవుని వైపే చూడాలి. మన సమస్యల నిమిత్తం ఆయన వైపు చూస్తే సమస్యలు మరుగైపోవడం చూస్తావు. దేవుని వైపు చూస్తే అద్భుతాలు జరగడం చూస్తావు. నీతిమంతులకు కలిగే ఆపదలన్నిటిలో నుండి దేవుడే వారిని విడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనకు సమస్యలు ఎదురైనప్పుడు వాటిలో కృంగిపోక దేవుని సహాయంతో మళ్లీ ప్రయత్నిద్దామా?